గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ నెక్స్ట్ నాకు ఇంకోటి ఏంటంటే టోటల్ సినిమా ఇప్పుడున్న యువత క్రేజ్ లో మనకు 90s 80s ఆ రోజులు మొత్తం సాంగ్స్ కానీ ఆ పల్లె వాతావరణం కానీ అక్కడ ఉన్న సన్నివేశాలు కానీ అంటే ఆ ప్రకృతి మొత్తం 90s 80s మొత్తం పాట నాకు ఇళయరాజా గారు పాటలలో ఇళయరాజా గారు రాజ్కోటి గారు వీళ్ళందరూ గుర్తొచ్చేసారు అనమాట. పాత సాంగ్స్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి చూపిస్తుంటే మనసుకు అతుకపోతుంటే ఆ పాటలు అద్భుతంగా అనిపించినాయి. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అయితే నిజంగా ఏడ్ చేస్తారు ఖచ్చితంగా. క్లైమాక్స్ అయితే పిచ్చి ఎక్కుద్ది. చిన్న అబద్ధం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం చూపించారు చాలా అద్భుతంగా. నెక్స్ట్ నేషనల్ అవార్డు గ్రహీత అర్చన గారు విత్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ చేశారు. ఆమెతో మళ్ళీ ఈ సినిమాలు రావడం నిజంగా వాళ్ళ కెరీర్ ఎండింగ్ లో అంటే లైఫ్ ఎండింగ్ లో ఈ సినిమా రావడం అనేది రియల్ గ్రేట్. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి చాలా అద్భుతంగా పోయి అనిపించింది. హీరోయిన్ ఆకాంక్ష చూసాము, మన హీరోయిన్ కూడా ఎందుకు చూసాము, చాలా క్యూట్ పేరుగా అనిపించింది. హీరోయిన్ కూడా ఇప్పుడున్న పద్ధతిలో అంటే రఫ్ అండ్ టఫ్ గా డ్రెస్ వేసి ఎలివేషన్ చూపించి ఇట్లా ఏం లేకుండా అప్పటి కుర్రాడు లాగా చూపించి ఆ కట్టుగుట్టు టక్కేసి క్యూట్ గా ఇప్పుడున్న యువత ఇట్లా ఫాస్ట్ గా పరిగెడుతుంటే పాత వాతావరణంలో అబ్బాయిలు చూపించేసి అబద్ధం అంటే ఏం జరుగుతుందో ఎంత క్లారిటీ చూపించారంటే నిజంగా తల్లిదండ్రుల్ని మీరు మర్చిపోవద్దు, అబద్ధాలు ఆడొద్దు. నెక్స్ట్ షష్ఠి పూర్తి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చేస్తే చాలా బెటర్. ఎందుకంటే మన తల్లిదండ్రుల పెళ్ళైనా మనం ఉండలేము కదా, కనీసం వాళ్ళ పెళ్ళైనా మళ్ళొకసారి చూసుకునే అవకాశం దొరుకుతుంది మనకు. ఖచ్చితంగా షష్ఠి పూర్తి చెయ్యాలి, షష్ఠి పూర్తి జరపాలి తల్లికి. అలాగే షష్ఠి పూర్తి సినిమా చూడండి, అద్భుతంగా అనిపిస్తుంది. మీరు ఏడుస్తారు. మీతో పాటు తల్లిదండ్రులు వచ్చి చూసారనుకోండి, మిమ్మల్ని అత్తుకొని ఏడుస్తారు, మీరు వాళ్ళని అత్తుకొని ఏడుస్తారు ఖచ్చితంగా. అలాగే మీకు పిల్లలు ఉంటే మీ పిల్లలు కూడా తీసుకురండి. నానమ్మ తాత అమ్మమ్మ ఇవన్నీ బంధాలను వాళ్ళకి తెలిసాయి. అద్భుతమైన మూవీ షష్ఠి పూర్తి చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నిజంగా నేనైతే ఏడ్ చేశాను ఖచ్చితంగా. ఎందుకంటే అర్చన గారు కనబడడం విత్ రాజం సార్ చాలా అద్భుతంగా అనిపించింది. నాకైతే వండర్ఫుల్ ఉంది. థ్యాంక్ యూ. అవునండి, చాలా బాగుందండి సినిమా. మళ్ళా మన తెలుగు ఇండస్ట్రీకి ఒక అందమైనటువంటి అభినయం కలిగినటువంటి హీరో లభించారు. అసలు ఆ సినిమా పేరు వింటుంటేనే చాలా బాగుంది. షష్ఠి పూర్తి ఇప్పుడు దాకా మాకు చాలా ఇష్టం ఆ పేరు కూడా. అంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రి పెళ్లి చూడలేరు కదండి, షష్ఠి పూర్తి తోటన్నా వాళ్ళు పెళ్లి చూస్తాం అనేది చాలా గొప్ప విషయం. అలా చేసి చూపించారు. అది ఇప్పుడు జరుగుతున్నాయి ఎక్కువగా. ఇంత ముందు లేదు నా చిన్నప్పుడు ఇలాంటివి. ఇప్పుడు ఇలాంటి షష్ఠి పూర్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని నుంచి ఈ సినిమా రావటం, ఈ పేరు రావటం చాలా ఆనందంగా ఉంది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ షష్ఠి పూర్తి మీద పాట గాని, ఇంకా మిగతాది గాని, ఆ తీసుకున్న స్టోరీ గాని, డైరెక్షన్ అంతా చాలా అంటే చాలా బాగుంది. చక్కగా అందరం ఫ్యామిలీతో కూర్చుని ఆనందంగా చూడగలిగినటువంటి సినిమానే మన షష్ఠి పూర్తి. సినిమాలో మీరు డైలాగ్ లేకుండా ఎక్స్ప్రెషన్ తో జనాల్ని ఏడ్పించేశారు. ఎందుకట్లా? అది అసలు నేను ముందు అనుకున్నాను, ఈ పేరు వినగానే నాకు కాలుస్తే బాగుండు అని అనుకోకుండా ఒక రోజు కాలు వచ్చింది. అమ్మ ఇలా ఉంటుంది, ఏదైనా కానీ చిన్న బిట్ అయినా కానీ చెయ్యాలి అనేటటువంటిది నా కోరిక. కానీ నాకు మంచిగానే డైలాగ్స్ ఇచ్చి ఒక దీనిలో నడిపించారు. చాలా ఆనందం అండి. అది చేసినందుకే నాకు చాలా ఆనందంగా అనిపించింది. నాకు ఇష్టమైన పేరు, దానికి తగ్గట్టు అంత చక్కని సినిమాలో, అంత మంచి సినిమాలో నేను ఆపిట్టు చేయడానికే నేను చాలా ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నాను. మీకు రాజేంద్ర ప్రసాద్ గారు అర్చన గారు కాంబినేషన్ మీ సీన్స్ ఏమి రాలేదు ఎందుకని? అంటే నాకు లేవు కదండి, అది నాది కోర్టు సీను. నేను ఎక్కలేదు. నాకు అది ఇచ్చిన దానికే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ నాకంటే సీనియర్. ఆవిడ కూడా అభినయం బాగా చేయగలిగేటటువంటి వారు. అందుకని మనం దాని గురించి అసలు కమెంట్ చేయడానికే లేదు. నాకు ఇచ్చిన దానికే నేను చాలా తృప్తి చెందుతున్నాను, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదే కదండి, మనకి పిలిచి ఇచ్చి, మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చి దాన్ని చెయ్యండి, అది ఎంతదన్నా కావనివ్వండి, నాకు అది చాలా ఆనందంగా అనిపించింది. నాకు అది ఇవ్వలేదే అని చెప్పారు, నాకు ఆ ఫీలింగ్ లేదు. నాకు ఇది తృప్తి, ఆనందం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.